వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో ఏరియాస్ ఇంట్రడక్షన్ చెప్పుకుంటున్నాము. అందులో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఏరియా ఆఫ్ ద కర్వ్, ఓన్లీ వన్ కర్వ్ విత్ ఎక్స్ యాక్సిస్ బిట్వీన్ ద లైన్స్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అండ్ ఎక్స్ ఈక్వల్ టు బి నేర్చుకున్నాము. ఇప్పుడు క్లాస్లో ఏరియా బౌండెడ్ బిట్వీన్ టూ కర్వ్స్ మధ్యలో ఉన్నటువంటి ఏరియాని క్యాలిక్యులేట్ చేద్దాం. Let y equal to f of x and y equal to g of x be two continuous functions defined for x. So two functions x terms lo unte defined for x in an interval closed a comma b. a comma b interval lo two functions define అయితూ ఉంటే గనక first one, if f of x is greater than g of x for all x belongs to closed a comma b. ఈ ఇంటర్వెల్లో f of x వాల్యూ is greater than g of x అయితే దెన్ ఏరియా a equal to integral a to b f of x dx minus integral a to b g of x dx. That is integral a to b f of x minus g of x whole dx. అంటే ఇంటిగ్రల్ a to b అప్పర్ కర్వ్ డయాగ్రామ్ వేస్తాం కదా. ఇప్పుడు మనం అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ జీ ఆఫ్ ఎక్స్ అయితే కనుక ఏరియా బౌండెడ్ బిట్వీన్ ద కర్వ్స్ ఈజ్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కర్వ్ అప్పర్, జీ ఆఫ్ ఎక్స్ కర్వ్ లోయర్గా గీయాలి. ఎప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ జీ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు ఈ విధంగా ఏరియాని బౌండ్ చేసుకోవాలి. అదే ఇఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కమా బి, దెన్ ఏరియా ఏ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b g of x dx minus integral a to b f of x dx. That is integral a to b g of x minus f of x whole dx. అంటే ఇక్కడ g of x అప్పర్ కర్వ్ అవుతుంది, f of x లోయర్ కర్వ్ అవుతుంది. అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్. This is the area. ఇలా మనకి y ఈక్వల్ టు g ఆఫ్ ఎక్స్ అనేది అప్పర్ కర్వ్, y ఈక్వల్ టు f ఆఫ్ ఎక్స్ అనేది లోయర్ కర్వ్ బిట్వీన్ x ఈక్వల్ టు a అండ్ x ఈక్వల్ టు b ఇంటర్వెల్ అయినప్పుడు మనకి ఏరియా ఫార్ములా ఇంటిగ్రల్ a టు b g ఆఫ్ ఎక్స్ మైనస్ f ఆఫ్ ఎక్స్ dx. ఇక్కడ మైనస్ను కామన్ తీద్దాము, అప్పుడు ఈ ఫంక్షన్ ఇక్కడికి, ఈ ఫంక్షన్ ఇక్కడికి వస్తుంది. ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2. ఇది ప్లస్ నోటేషన్తో ఉంది, ఇది మైనస్ నోటేషన్తో ఉంది విత్ సేమ్ ఫార్ములా. కాబట్టి ఏరియా బౌండెడ్ బిట్వీన్ టూ కర్వ్స్. ఇక్కడ మనం టూ టైప్స్ ఏరియా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ జీ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు ఇలా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ జీ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు ఈ విధంగా
క్యాలిక్యులేట్ చేయాలి. మరి జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దీని నుంచి మైనస్ను కామన్ తీస్తే మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఫ్రమ్ 1 and 2 మాడ్యులస్ అప్లై చేసుకోవచ్చు. ప్లస్ ఆర్ మైనస్ అయినప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ హోల్ డిఎక్స్. అంటే డయాగ్రామ్ గీసిన తర్వాత అప్పర్ కర్వ్ ఏది లోయర్ కర్వ్ ఏది డిఫైన్ చేయలేమండి అనుకున్నప్పుడు జనరల్గా ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేసిన పాజిటివ్ వస్తే ఓకే, నెగిటివ్ వస్తే మాత్రం ఏరియా నెగిటివ్ ఫామ్లో రాకూడదు కాబట్టి మొత్తం క్యాలిక్యులేషన్ మొత్తం మాడ్యులస్ తీసుకుంటాం అనమాట. సో అప్పర్ కర్వ్ ఏది లోయర్ కర్వ్ ఏది అని మనం డయాగ్రామ్లో చూడకుండా క్యాలిక్యులేట్ చేసేసుకుంటాము అనుకుంటే క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు పాజిటివ్ సైన్తో ఉంటే ఓకే, లేదంటే నెగిటివ్ సైన్ వస్తే మాత్రం అప్పుడు మనము కర్వ్స్ లోయర్ది అప్పర్కి అప్పర్ది లోయర్కి సబ్స్టిట్యూషన్ చేసి ఏరియాని క్యాలిక్యులేట్ చేసామని అర్థం. అప్పుడు మైనస్ వచ్చినా కూడా ఆ క్యాలిక్యులేషన్ మొత్తానికి మాడ్యులస్ అప్లై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఒకే ఇంటర్వెల్ క్లోజ్ రేఖామబీలో సి అనే పాయింట్ ఏదైనా ఉంటే కనుక ఆ సి పాయింట్ దగ్గర ఈ టూ కర్వ్స్ ఎలా ఉంటాయి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ జీ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఇంటర్వెల్ ఏ టు సి. ఏ టు సిలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది అప్పర్ కర్వ్ గాను జీ ఆఫ్ ఎక్స్ లోయర్ కర్వ్ గాను, ఏ టు సిలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్పర్ గాను లోయర్ జీ ఆఫ్ ఎక్స్ లోయర్ కర్వ్ గాను. ఇన్ ద ఇంటర్వెల్ సి టు బి, సి టు బిలో జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఈ కర్వ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఏ టు సిలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్పర్ కర్వ్ గాను జీ ఆఫ్ ఎక్స్ లోయర్ కర్వ్ గాను, y ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. సి టు బిలో జీ ఆఫ్ ఎక్స్ అప్పర్ కర్వ్ గాను ఎఫ్ ఆఫ్ ఎక్స్ లోయర్ కర్వ్ గాను ఉండేలాగా సి అనే పాయింట్ ఒకటి ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఏరియా ఆఫ్ ద కర్వ్స్ బిట్వీన్ ఏరియా ఆఫ్ ద కర్వ్స్ ఈజ్ then area bounded between the curves y equal to f of x and y equal to g of x is a equal to integral a to c integral a to c f of x minus g of x dx plus integral c to b g of x minus f of x upper curve minus lower curve dx. a to c లో f of x upper curve g of x lower curve. c to b ఇంటర్వెల్లో g of x upper curve f of x లోయర్ కర్వ్. ఈ విధంగా ఫామ్ అయినప్పుడు టూ ఏరియాస్ని యాడ్ చేసుకోవాలి. మరి కర్వ్స్ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉన్నప్పుడు మీన్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ వై అని నోటేషన్ రాసుకున్నాము కదా. అప్పుడు మనకి ఏరియా క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఇన్ జనరల్ మాడ్యులస్ ఆఫ్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ వై మైనస్ జీ ఆఫ్ వై డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై తీసుకోవాలి. సో ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ వై మైనస్ జీ ఆఫ్ వై డివై. ఇక్కడ ఏ టు బి అంటే వై వాల్యూస్, ఇక్కడ ఏ టు సి ఈ వాల్యూస్ అన్నీ ఎక్స్ వాల్యూస్. ఈ విధంగా ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ వై మైనస్ జీ ఆఫ్ వై డివై. టు draw the diagrams for the given curves. Take first curve y equal to f of x. Put x equal to 0 in 1. We get x equal to 0 అని సబ్స్టిట్యూషన్ చేస్తే y వాల్యూస్, y ఈక్వల్ టు 0 అని సబ్స్టిట్యూషన్ చేస్తే x వాల్యూస్ వస్తాయి. ఈ x అండ్ y వాల్యూస్ని x యాక్సెస్ మీద y యాక్సెస్ మీద
మార్క్ చేసుకొని డ్రా ద ఫస్ట్ గ్రాఫ్ బై జాయినింగ్ దీస్ పాయింట్స్. మనకి ఏ పాయింట్స్ అయితే వచ్చినాయో XY వాల్యూస్ వీటిని జాయిన్ చేసుకుంటూ ఫస్ట్ కర్వ్ యొక్క డయాగ్రామ్ని డ్రా చేసుకోవాలి. అలాగే టేక్ y ఈక్వల్ టు g(x) మీన్స్ సెకండ్ కర్వ్ తీసుకుని సేమ్ యాజ్ అబోవ్ మీన్స్ x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూషన్ చేసి y వాల్యూస్, y ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూషన్ చేసి x వాల్యూస్ సెకండ్ కర్వ్కి డిరైవ్ చేసుకుని వాటిని కూడా x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద డ్రా చేసుకుని ఆ పాయింట్స్ని జాయిన్ చేసుకుంటే సెకండ్ గ్రాఫ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఏరియా బౌండెడ్ బిట్వీన్ ఈ 2 స్టేజెస్ డయాగ్రామ్స్ ఫస్ట్ కర్వ్ అండ్ సెకండ్ కర్వ్ కోసం వాల్యూస్ని తెచ్చుకొని మార్క్ చేసుకుంటూ డయాగ్రామ్స్ని డ్రా చేసుకోవడం. అయితే ఏరియా బౌండెడ్ బిట్వీన్ ద 2 కర్వ్స్ క్యాలిక్యులేషన్ మాత్రం థర్డ్ స్టేజ్. బౌండెడ్ బిట్వీన్ ద 2 కర్వ్స్కి మాత్రం థర్డ్ స్టేజ్ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. మరి ఆ ఏరియా క్యాలిక్యులేట్ చేయడానికి ముందుగా 2 కర్వ్స్ యొక్క కామన్ x వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వచ్చిన x వాల్యూస్, ఇక్కడ వచ్చిన x వాల్యూస్ ఇవి మనము డయాగ్రామ్ని డ్రా చేసుకోవడం కోసం యూజ్ చేసేవి ఇండివిజువల్గా ఏ కర్వ్ ఆ కర్వ్ యొక్క XY వాల్యూస్ ఇవి. అయితే ఏరియా క్యాలిక్యులేట్ చేయడానికి 2 కర్వ్స్ యొక్క కామన్ వాల్యూస్ కనుక్కోవాలి. అందుకోసం కామన్ వాల్యూస్ కనుక్కోవడాన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్స్ అంటాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్స్ బై టేకింగ్ RHS ఈక్వల్ అంటే RHS అంటే f(x) ఈక్వల్ టు g(x). ఎందుకని ఈక్వల్ తీసుకోవాలి అంటే వాటి యొక్క LHS యొక్క రిప్రజెంటేషన్ సేమ్గా ఉన్నాయి కాబట్టి RHSని ఈక్వల్ చేసుకుంటూ x వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తాం. వచ్చిన x వాల్యూస్ని A, B అనుకుంటే ఈ ABలని లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్గా ట్రీట్ చేస్తూ ఏరియా బౌండెడ్ బిట్వీన్ ద కర్వ్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. మాడ్యులస్ ఆఫ్ ఇంటిగ్రల్ A to B f(x - g(x) dx. దిస్ ఈజ్ ద ఏరియా క్యాలిక్యులేషన్ బిట్వీన్ ద 2 కర్వ్స్. ఫస్ట్ది సెకండ్ది మాత్రం ఓన్లీ ఫర్ డయాగ్రామ్స్ అనమాట. ఇక్కడ వచ్చిన x వాల్యూస్ y వాల్యూస్తో ఫస్ట్ కర్వ్ డయాగ్రామ్, ఇక్కడ వచ్చిన x వాల్యూస్ y వాల్యూస్తో సెకండ్ కర్వ్ యొక్క డయాగ్రామ్ డ్రా చేసుకోవడానికి మాత్రమే. ఏరియా క్యాలిక్యులేట్ చేయడానికి కావాల్సిన x వాల్యూస్ కానీ y వాల్యూస్ కానీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనే క్యాలిక్యులేషన్తో చేయాలి. ఎలాగా రెండింటి యొక్క RHSని ఈక్వల్ చేసుకుంటూ x వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తాము. వాటిని ఇక్కడ లిమిట్స్గా యూజ్ చేస్తూ ఏరియా క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ విధంగా ఏరియా బౌండెడ్ బిట్వీన్ ద 2 కర్వ్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాము. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.